జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 10వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 10వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారు కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్తుకు కార్యాచరణ గురించి ఆలోచిస్తారు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన డెసిషన్స్ని తీసుకుంటారు. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా చక్కగా కలిసి వస్తున్నాయి. అప్పులు ఇవ్వడానికి, మొండి బాకీలు వసూలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, కొత్త ప్రారంభాలకు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యల వలన కాస్త నలత చెందుతారు. వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉండడం వలన నీరసపడతారు. అయితే ఈరోజు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా చాలా బాగుంది. మంచి లాభాలను అందుకుంటారు. భాగస్వామి వ్యాపారాల్లో కూడా అధికమైన లాభాలు ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత కుదురుతుంది. ఒకరి మాటకు ఒకరు గౌరవాన్ని ఇచ్చుకుంటారు. సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగాల్లో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఉన్నతాధికారులకు కాలం చక్కగా సహకరిస్తుంది. ప్రభుత్వం తరపున విలువైన అప్రిషియేషన్స్ని కూడా అందుకుంటారు. మొత్తం మీద ఈ రోజంతా తులారాశి వారు మెరుగైన శుభ ఫలితాలనే పొందుతారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ మంగళవారం రోజు తులారాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి దశమి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. అదేవిధంగా సూర్యోదయం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి, వివాదాస్పదమైన అంశాల పట్ల దృష్టి పెట్టడానికి, శత్రువులను ఎదిరించడానికి, ఆపరేషన్లు చేయించుకోవడానికి మరియు రోజువారీ కార్యక్రమాలకు ఈ రోజున ఉన్నటువంటి కాలం చక్కగా అనుకూలిస్తుంది. ఈ మంగళవారం రోజు అన్ని పనులు సకాలంలో కావడానికి మరియు విజయాన్ని సాధించడానికి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. ఇలా చేసి గనుక దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభం కలుగుతుంది. ఈ మంగళవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఏ పని చేయాలన్నా సరే మీకు భయం కలుగుతోందా? ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారా? అయితే ఈరోజు సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆరాధన చేసి బజరంగబలి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే చిన్నపిల్లలకు ఉండే బాలారిష్ట దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరో మీదకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తోందా? లేకపోతే మీ పక్కనే ఎవరో నడుస్తున్నారో అనిపిస్తోందా? మీ ఇంట్లో కానీ మీ శరీరంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉందా? అయితే హనుమాన్ చాలీసాలో ఈ లైన్ని ప్రతిరోజు 108 సార్లు తక్కువ కాకుండా చెప్పుకుంటూ ఉండండి. ఇది హనుమాన్ చాలీసాలో 24వ లైన్. భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర జబు నామ సునావై. విభూతిని చేతిలో పట్టుకొని ఈ లైన్ని 108 సార్లు జపం చేసి ఆ తరువాత నుదిటిన ధరిస్తే వేగవంతమైన ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం మీకోసం చేసుకోవచ్చు. అలాగే పక్క వాళ్ళ కోసం కూడా చేయవచ్చు. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.